ఏంటి సాగర్ ఇదంతా? ఇప్పుడెందుకు ప్యాక్ చేస్తున్నావు? 16వ తేదీకి ఇంకా టైం ఉంది కదా. ఉందనుకో, కానీ వెళ్ళక తప్పదుగా. ప్యాకింగ్ కొంచెం ముందే అయిపోతే ఏ ప్రాబ్లం ఉండదు. ఈ కాంపిటీషన్ కేవలం టైంపాస్. దీనివల్ల మన ఇద్దరి మధ్య పెద్దగా మారిపోయేదే ఉండదు. ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయదలిచాను. మన కుటుంబంలోని వారికి కూడా దీన్ని ఎంత తొందరగా యాక్సెప్ట్ చేస్తే అంత మంచిది. మమ్మీతో నాన్నగారితో ఇప్పుడే వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది. ఈ కాంపిటీషన్ అంతా ఇక మానేయండి అని చెప్పాలి. దీనివల్ల ఎలాంటి లాభమూ ఉండదు, ఇదంతా చిన్నపిల్లల ఆటలా ఉందని చెప్పాలి. పద, మనం వెళ్ళి నిజం మొత్తం చెప్పేద్దాం. ఏంటా నిజం? అసలు నిజమేంటో నీకే తెలియదు కానీ వాళ్ళకేం చెప్తావు? ఇంకా నిజమేంటో నాకు తెలియదంటావా? రియలీ? ప్రతిరోజు నిజమేంటో నువ్వేగా నాకు గుర్తు చేస్తావు. ఇప్పుడు అసలు నిజమేంటో తెలియదంటావేంటి? నిజమేంటంటే గంగా, నీకు నా మీద ఎలాంటి ప్రేమ లేదు. కాదు సాగర్, ఇది నిజం కాదు. మరైతే నిజమేంటి చెప్పు. నిజమేంటంటే నేను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను సాగర్. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. అందువల్ల నువ్వు వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ వెళ్ళొద్దు. నన్ను అందరినీ వదిలేసి ప్లీజ్ వెళ్ళొద్దు సాగర్. ప్లీజ్ వెళ్ళొద్దు సాగర్. ప్లీజ్ వెళ్ళొద్దు. నేనెక్కడికి వెళ్ళటం లేదు. నేనెక్కడికి వెళ్ళిపోను. కాంపిటీషన్ ఇంట్లోనే జరుగుతుంది. మమ్మీ, అన్నయ్య, వదిన అందరూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఇంకా అసలు సంగతి ఏంటో తెలీదు. అయినా వాళ్ళకి తెలిసినా కూడా ఏమైంది సాగర్? వద్దు, నన్ను చూడు. ఇలాంటి అబద్ధ ప్రేమ వలకపోయొద్దు, సరేనా? అసలు నీకేమైంది సాగర్? నీకేం అసలు కనిపించడం లేదా? ఇంట్లో అందరూ మన ఇద్దరి కోసం ఏమేం చేస్తున్నారో, ఎన్ని చేస్తున్నారో తెలుసా నీకు? నువ్వెప్పుడైనా వాళ్ళ గురించి ఆలోచిస్తావు కదా. ఇప్పుడు మాత్రం ఆలోచించడానికి ప్రతిదీ కేవలం నీ గురించి ఆలోచిస్తుంటావు. అందుకే ఇప్పటికి నీకు ఇంత పొగరు. సరే, అయితే నీకు తిరిగి వెళ్ళిపోవాలని ఉంది కదా. సరే వెళ్ళిపో లండన్కి. నిన్నెవరూ అడ్డుకోరిక. అంత కోపం ఎందుకు? నేను వెళ్ళటం గురించి ఎందుకు అలా అప్సెట్ అవుతున్నావు? నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసు. నీ నోటి నుంచి నేను ఆ మాటే వినాలనుకుంటున్నాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,